హైవ్యూస్. ఇది 8వ అద్భుతం అన్నట్టుగా అంటూ ఉన్నారు. ఇప్పటి వరకు 7 వింతలు 7 అద్భుతాలు అన్నట్టుగా అంటుంటారు, అది 8వ వింత అన్నట్టు అంటారు. ఎందుకు ఏంటి అంటే మన జమ్మూ అండ్ కాశ్మీర్లో ఈ ఉదంపూర్ అండ్ శ్రీనగర్ బారాముల్లా ఆ రైల్వే ప్రాజెక్టులో భాగంగా చినాబ్ నది మీద రాంబన్ ఏరియా నుంచి రియాజీ ప్రాంతానికి సంబంధించి కనెక్టివిటీ పాయింట్ నది ఉంది, కింద చినాబ్ నది. దాన్ని పాయింట్ నుంచి కానీ తీసుకున్నట్టయితే పైన బ్రిడ్జి ఎత్తు వచ్చేసి అక్షరాల 259 మీటర్లు. నది ఆ పాయింట్ ఎక్కడైతే ఉంటుందో భూమి, అక్కడి నుంచి పైన బ్రిడ్జి ఎత్తు చూస్తే 259 మీటర్లు. పొడవు వచ్చేసరికి బ్రిడ్జిది 1315 మీటర్లు రైల్వే బ్రిడ్జ్. హైట్ వచ్చేసి ఈఫిల్ టవర్ కన్నా ఇంకా 30 మీటర్లు ఇదే ఎత్తు. ఆల్మోస్ట్ మీరు అక్కడ ట్రావెల్ చేస్తూ ఉంటే స్వర్గంలో నుంచి మీరు వెళ్తున్నారా, మేఘాల మీద నుంచి మీరు వెళ్తున్నారన్న ఫీలింగ్ మీకు 100% రావడం గ్యారంటీ. అందుకే ఇది నిజంగా వరల్డ్లోనే అత్యంత ఎత్తైనటువంటి రైల్వే వంతెనగా ఇప్పుడు రికార్డులో నమోదు చేసుకుంది. కంప్లీట్ అయిపోయిన బ్రిడ్జి ఎట్ టు స్టార్ట్ త్వరలో ప్రారంభం కాబోతా ఉంది. ఇప్పటి వరకు చైనాలో ఈ షుబాయ్ అనేటువంటి ఒక బ్రిడ్జ్ ఉంది, అది 275 మీటర్ల పొడవు ఉంటుంది. ఇప్పటివరకు అదే టాప్ అన్నట్టు అనుకుంటూ ఉన్నారు, ఎత్తు కానీ రిమైనింగ్ అన్ని కానీ. బట్ ఇప్పుడు మన ఇండియాలోది వరల్డ్లో అత్యంత ఎత్తైనటువంటి రైల్వే బ్రిడ్జ్ అంటే ఇక మంది. సో దీనిని దర్శించడానికి కానీ పుణ్యక్షేత్రాలు దర్శించాలి, దీన్ని విజిట్ చేయడం అన్నట్టు అనుకోవచ్చు. విజిట్ కూడా దర్శించడే కదా. ఓకే, ఎనీవే టూరిజం వైజ్ ఐఎమ్ షూర్ ఈ బ్రిడ్జ్ కోసం అయినా సరే వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా ఉంటారని నాకైతే అనిపిస్తూ ఉంది. రానున్న రోజులలో పర్యాటకులు తాకిడి అధికంగా ఉండేటువంటి విధానంలో ఓవర్గా వరల్డ్ వైడ్ అన్నప్పుడు బ్రిడ్జిల పరంగా అంటే ఖచ్చితంగా ఇది ఉంటుందని నాకు అనిపిస్తూ ఉంది.